వెల్కమ్ టు హలో లేడీస్. ఈరోజు హలో లేడీస్లో మనం ఇన్ఆర్బిట్ మాల్లో ఉన్న ఎథ్నిసిటీ అనే షోరూమ్కి విచ్చేసామండి. మరి ఇక్కడున్న లేటెస్ట్ సమ్మర్ అండ్ వెడ్డింగ్ కలెక్షన్ ఏంటో వెళ్ళి చూసేసిద్దాం. సో ఎథ్నిసిటీలోకి ఎంటర్ అవుతుంటేనే మనం చూడొచ్చండి, ఎటువైపు చూసినా కూడా మనకి ఏంటంటే అంతా ట్రెడిషనల్ వేరే కనిపిస్తుంది. ది కిడ్స్ సెక్షన్ నుంచి తీసుకొని అంటే టీనేజర్స్కి లేకపోతే కనుక కొంచెం పెద్దవాళ్ళకి మిడిల్ ఏజ్డ్ వరకు డ్రెస్సెస్ తీసుకున్నా కూడా అన్నీ మనకి ట్రెడిషనల్ వేర్లోనే కనిపిస్తూ ఉంటాయండి. సో కొత్తగా ఏంటంటే ఇప్పుడు సమ్మర్ కలెక్షన్ లాంచ్ చేశారు కాబట్టి, ఎలాగో వెడ్డింగ్ సీజన్ కూడా వచ్చేసింది కాబట్టి ఇప్పుడు కొత్తగా లాంచ్ చేసిన కలెక్షన్ చూడాలి అనుకుంటే ఫస్ట్ కిడ్స్ సెక్షన్లో ఉన్న కలెక్షన్ చూద్దామండి. కిడ్స్ సెక్షన్లో వచ్చేసి కంప్లీట్గా అంటే ఏంటంటే గాగ్రా చోలీస్ పెద్దవాళ్ళు వేసుకుంటూ ఉంటారు కాబట్టి చిన్నపిల్లలు కూడా చాలా ముచ్చటపడుతూ ఉంటారు. వాళ్ళ కోసం స్పెషల్గా ఈ విధంగా డిజైన్ చేశారండి. బనారస్ బ్రొకేట్ తోటి బ్లౌజ్ తీసుకున్నారనమాట. అంటే ఆల్మోస్ట్ మనకి ఏంటంటే బ్యాక్లెస్ బ్లౌజ్ లాగా తీసుకున్నారు చిన్నపిల్లల కోసం అని చెప్పేసి. వెనకాలంతా ఎలాస్టిక్తో ఇచ్చేసారనమాట బ్లౌజ్. అండ్ లెహంగా పార్ట్ దగ్గరికి వస్తే కనుక నెట్టెడ్ లెహంగా తీసుకున్నారండి. దానికి కింద మనం బార్డర్స్ని కనుక చూస్తూ ఉంటే చాలా డిఫరెంట్గా ఇచ్చారండి. మైకా ప్రింట్తో ఇచ్చేసి కిందంతా కూడా గోటా అండ్ ఫ్యాన్సీ బార్డర్స్ తోటి ఈ విధంగా డిజైన్ చేశారనమాట. ఇవి మనకి ఏంటంటే స్టార్టింగ్ ఫ్రమ్ 4 సైజ్ నుంచి మనకి 14 వరకు కూడా ఉందండి. సో కిడ్స్ సెక్షన్ అనగానే 4 years ఏజ్ నుంచి 14 years ఏజ్ వరకు ఈ విధంగా తీసుకోవచ్చు. మరి అందులోనే కొంచెం కలర్ వేరియేషన్లో ఏమైనా కావాలి అనుకుంటే మనం ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు అండి. కలర్తో పాటు మనకి ఏంటంటే కొంచెం ప్యాటర్న్ కూడా చేంజ్ అయిందనమాట. అందులో ఉన్న బ్లౌజ్కి ఇందులో ఉన్న బ్లౌజ్కి కొంచెం మనం వేరియేషన్ అనేది చూడొచ్చు. ఆ బ్లౌజ్ వచ్చేసి చాలా ట్రెండీగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ బ్లౌజ్ వచ్చేసి కొంచెం ట్రెడిషనల్ టచ్గా ఇచ్చేసారనమాట. అంటే కంప్లీట్గా స్లీవ్లెస్ అండ్ బ్యాక్లెస్ కాకుండా మనకి ఈ ప్యాటర్న్లో ఇవ్వడం జరిగిందండి. దీని మీద ఏంటంటే మనకి కొంచెం ట్రెడిషనల్ వర్క్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. మామూలుగా మగ్గం వర్క్ మనం హెవీ బ్లౌజెస్ మీదకి పట్టు శారీస్ మీదకి చేయించుకుంటూ ఉంటాం కదా, ఆ వర్క్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. సో మధ్యలో చిన్న బ్రూచ్ తీసుకున్నారు. సో ఓవరాల్గా ఈ ప్యాటర్న్లో మనకి బ్లౌజ్ అనేది డిజైన్ చేయడం జరిగిందండి. లెహంగా పార్ట్ కూడా చూస్తున్నారు కదా, నెట్టెడ్ లెహంగా ఇచ్చేసారనమాట. అగైన్ మనకి ఏంటంటే ఫ్యాన్సీ బార్డర్స్ తోటి ఇచ్చేసారు. ప్రత్యేకించి ఇప్పుడు వెడ్డింగ్ కలెక్షన్ అంటే పార్టీ వేర్ కలెక్షన్లో చూడాలి అనుకుంటే కనుక మనం ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు అనమాట చిన్నపిల్లల కోసం. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇది వచ్చేసి మనకి కార్సెట్ బ్లౌజ్ లాగా వచ్చేసి లెహంగా చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. అండ్ టోటల్గా చూస్తూ ఉంటే కనుక మల్టీ కలర్స్లో ఇచ్చేసారండి. దీనికి మనకి దుపట్టా లాగా కాకుండా సింపుల్గా ఇచ్చేసారనమాట. అండ్ లోపల వచ్చేసి మనకి ఎలాస్టిక్ స్కర్ట్ లాగా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ప్యాటర్న్లో మనం తీసుకోవచ్చు. అండ్ డ్రెస్సెస్ దగ్గరికి వస్తే కనుక డ్రెస్సెస్లో ఏమో మనం ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. అనార్కలీస్ ఏదైనా చిన్నపిల్లలు పెద్దవాళ్ళని చూసి మనకి అలాంటి డ్రెస్సెస్ కావాలి, మమ్మీ వేసుకున్నలాంటి నేను వేసుకుంటా అంటుంటారు కదా. సో ఆ ప్యాటర్న్లో తీసుకోవాలనుకుంటే కనుక ఈ విధంగా తీసుకోవచ్చు అండి. ఇవి కేవలం కిడ్స్ సెక్షన్లోనే కాదు, మనకి ఏంటంటే పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయండి. ఎక్స్ట్రా స్మాల్ దగ్గర నుంచి తీసుకుంటే కనుక XXL వరకు కూడా ఈ ఐటమ్స్ మనకి ఆ రేంజ్లో కూడా దొరుకుతూ ఉంటాయి అనమాట, ఆ సైజెస్లో కూడా. సో ఇంకొంచెం కొత్తగా చూడాలి అనుకుంటే ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు అండి. మైకా ప్రింట్ పింక్ కలర్ తీసుకున్నారు. ఎల్లో కలర్, డార్క్ ఎల్లో కలర్ని మనకి ఏంటంటే పైపింగ్ లాగా ఇచ్చేసి స్లీవ్స్కి అదే ఇచ్చారు. అండ్ లెహంగాలో చూస్తే కనుక లెహరియా ప్యాటర్న్లో తీసుకున్నారండి. అండ్ దీన్ని క్రష్డ్ కాటన్ ఫ్యాబ్రిక్లో తీసుకున్నారనమాట. సో ఇలా కూడా తీసుకోవచ్చు అండి. అండ్ కాటన్ రెగ్యులర్ వేర్ అనగానే అబ్బాయిలకు కూడా ఇక్కడ భలే ఉన్నాయండి. సో వీళ్ళు పెళ్ళిళ్ళకి కూడా వెళ్తూ ఉంటారు కాబట్టి ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు అనమాట. కొంచెం పార్టీ వేర్లో కావాలి అనుకుంటే ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు. కాకపోతే మనం అబ్బాయిల గురించి కంటే హలో లేడీస్లో అమ్మాయిల గురించి ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం కదా. సో వాళ్ళ కోసం మరింత స్టఫ్ ఉందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా కూడా మనం డ్రెస్సెస్ తీసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకి రెడ్ అండ్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో కనిపిస్తుంది. రెడ్ కలర్ మేజర్ పార్ట్ లాగా ఉంది. గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్తో మనకి బార్డర్స్ అనేవి అలాగే పైపింగ్ అనేది ఇవ్వడం జరిగింది కదా. బాటమ్ వచ్చేసి మనకి లెహరియా ప్యాటర్న్లో కాటన్ ఫ్యాబ్రిక్లో ఇచ్చేసారండి. సో ఈ ప్యాటర్న్స్లో కూడా మనం ప్రిఫర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఎక్స్క్లూజివ్గా సమ్మర్ కలెక్షన్ అండ్ కాటన్ కలెక్షన్లో చూడాలి అనుకుంటే కనుక ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చండి. ఖాదీ కాటన్ లాగా మనకు కనిపిస్తూ ఉంటుంది కదా, ఈ విధంగా తీసుకోవచ్చు. ఇవి కూడా మనకి చూస్తూ ఉంటే కనుక ఎక్స్ట్రా స్మాల్ దగ్గర నుంచి XXL వరకు అన్ని సైజెస్లో ఉన్నాయండి. చాలా ప్లెయిన్గా ఇచ్చేసారనమాట ఫ్యాబ్రిక్ కూడా. మనకి ఏంటంటే దాంట్లో కేవలం ఒక గ్రీన్ కలర్ తోటి పైపింగ్ అనేది ఇవ్వడం జరిగింది. స్లీవ్స్ కూడా 3/4 స్లీవ్స్ ఇచ్చేసి చాలా చిన్నగా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారండి. సో చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. సో సమ్మర్స్లో మనం జనరల్గా కాటన్సే ప్రిఫర్ చేస్తాం. కాటన్స్లోనూ మనం ఎక్కువగా ప్రింటెడ్ కూడా ప్రిఫర్ చేయం. ఎంత ప్లెయిన్గా ఉంటే అంత బాగుంటుంది అనుకుంటాం కాబట్టి ఈ విధంగా తీసుకుంటే కనుక చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. అండ్ దీనిలోనే మనకి డిఫరెంట్ సైజెస్ ఉన్నాయని ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో వీటి రేంజ్ వచ్చేసి మనకి
1400 రూపీస్ దాకా కూడా పడుతూ ఉండొచ్చు అండి. అండ్ మనం రెగ్యులర్ వేర్ ఏమైనా కావాలి కాటన్స్లోనే అంటే కనుక ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చండి. ఈ కుర్తీస్ అన్నీ కూడా మనకి ఏంటంటే 300 రూపీస్ నుంచి కూడా స్టార్ట్ అవుతున్నాయి అనమాట. సో ఇది వచ్చేసి మనకి 999 రూపీస్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్లో కూడా మనం తీసుకోవచ్చండి. చక్కగా చాలా సింపుల్గా ఉండే ఎంబ్రాయిడరీ ఇచ్చేసారు. మిగతా అంతా కూడా చాలా సన్నటి బూటీ ఇచ్చేసేసి డిగ్నిఫైడ్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. మనం దీని కిందకి లెగ్గిన్ వేసుకొని దుపట్టా వేసుకొని కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక సింపుల్గా జీన్స్ వేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో అంటే డిపెండింగ్ ఆన్ ద ఏజ్ అనమాట. సో ఇప్పుడు మరో కొత్త కలెక్షన్ చూస్తున్నాము. ఇది వచ్చేసి మనకి వైట్తో అనమాట. సో ఫ్లవర్ మోడల్ లాగా కనిపిస్తూ ఉంటుంది. మనకి ఏంటంటే కలీ ప్యాటర్న్లోగా కనిపిస్తుంది. పైనంతా కూడా ప్లెయిన్గా ఇచ్చేసారు. ఇక్కడే మనకి ఏంటంటే బటన్స్ లాంటివి ఇచ్చారనమాట. క్లాత్ బటన్స్ ఇచ్చేసారు. సో ఈ ప్యాటర్న్లో తీసుకున్నారు. మిగతా అంతా కూడా మనకి ఏంటంటే ఈ ఘేరా అనేది కనిపిస్తూ ఉంటుందండి. 3/4 స్లీవ్స్ ఇచ్చేసి చిన్నటి పైపింగ్ ఇచ్చేసారు అనమాట. అండ్ వెనకాల నెక్ దగ్గరికి వస్తే కనుక హై నెక్ ఇచ్చేసారు. సో సమ్మర్స్లో ఏంటంటే మనం బ్యాక్ ఎక్కువ సన్కి ఎక్స్పోజ్ అవ్వకూడదు అని చెప్పేసి కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం కదా. ప్రిఫరబుల్లీ మనం కాలర్ నెక్స్ వేసుకుంటూ ఉంటామండి. లేదు అంటే కనుక కొంచెం హై నెక్స్ వేసుకుంటే కనుక మనకి ట్యానింగ్ అనేది ఎక్కువగా అవ్వకుండా ఉంటుంది. సో వెనకాల కూడా ఏంటంటే చిన్న ఓపెనింగ్ ఇచ్చేసేసి అగైన్ ఇక్కడ కూడా మనకి ఏంటంటే క్లాత్ బటన్ ఇచ్చారనమాట. సో ఈ ప్యాటర్న్లో కూడా తీసుకోవచ్చు. చూడడానికి చాలా హెవీగా కనిపిస్తుంది కానీ వేసుకుంటే కనుక చాలా గ్రాండ్గా బ్యూటిఫుల్గా ఉంటుందండి. బ్లూ లెగ్గిన్తో మ్యాచ్ చేసుకుంటే కనుక ఇంకా సూపర్బ్గా ఉంటుంది. మరి ఇందులోనే ఇలా ఏంటంటే ఇప్పుడు అన్నీ మనం చూస్తున్నవి లాంగ్ లెంత్ కుర్తీస్ అనమాట. అందులోనే ఇంకొకటి చూడాలి అంటే కనుక ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చండి. వైట్ అండ్ పింక్ బ్యూటిఫుల్ కాంబినేషన్ కదా. సో ఇది కూడా ఇందాకే నేను చెప్పినట్టుగా ఇది ఏంటంటే లాంగ్ లెంత్ కుర్తీ లాగా తీసుకోవాలన్నమాట. కాంట్రాస్ట్ కలర్లో మ్యాచ్ చేసుకుంటే కనుక చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇదర్ పింక్ తీసుకోవచ్చు లేదంటే గ్రీన్ లెగ్గిన్తో మ్యాచ్ చేసుకున్నా కూడా బాగుంటుందండి. వెనకాల కూడా చూస్తూ ఉంటే దీనిలో కూడా గేరా చాలా బ్యూటిఫుల్గా ఉంది. వెనకాల కూడా ఏంటంటే మనకి ముందర ఏ మాత్రం అయితే డిజైన్ ఇచ్చారో వెనకాల కూడా యాజ్ ఇట్ ఈస్గా అదే డిజైన్ ఇచ్చారండి. షార్ట్ లెంత్ కుర్తీస్ కావాలి అనుకుంటే ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అండి. స్లీవ్లెస్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో స్లీవ్లెస్ ప్రిఫర్ చేయని వాళ్ళు ఆల్రెడీ ఇప్పటివరకు మనం స్లీవ్స్ చూస్తున్నాం కదా ఆ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు. స్లీవ్లెస్ ప్రిఫర్ చేసే వాళ్ళు ఇలా తీసుకుంటే కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఎందుకంటే మనకి రెగ్యులర్గా స్లీవ్లెస్ అనగానే ఫినిషింగ్ నార్మల్గా వచ్చేసేయకుండా దీనికి ఏంటంటే ఒక బులెన్ థ్రెడ్ తోటి జిగ్జాగ్గా చిన్న ఫ్లారల్ ప్యాటర్న్ ఇచ్చినట్టుగా ఇచ్చారండి. సో ఇది బాగుంటుంది అనమాట. మనకి స్లీవ్స్కి అలాగే ఇచ్చారు. అలాగే నెక్ లైన్ కూడా మనకి అదే విధంగా ఇచ్చేసారు. దీనికి ఏంటంటే సింపుల్గా డోరీ కూడా ఇచ్చేసారు అనమాట. సో ఇలా తీసుకుంటే కనుక దీన్ని ఏంటంటే సెమీ పార్టీ వేర్లా కూడా యూస్ చేసుకోవచ్చు అండి మనం సమ్మర్స్లో. అండ్ ఆబ్వియస్లీ పింక్ కలర్ దుపట్టా లేదంటే కనుక పింక్ కలర్ లెగ్గిన్తో మ్యాచ్ చేసుకుంటే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. దీనిలోనే మరో కలర్ కూడా ఉందండి. అది వచ్చేసి మనకి బ్లూలో ఇచ్చారనమాట. నేవీ బ్లూలో ఇచ్చారు. సో యాజ్ ఇట్ ఈస్గా పింక్ ఎక్కడ ఉందో ఆ ప్లేస్లో మనకి బ్లూతో ఇచ్చారు కాబట్టి ఈ విధంగా తీసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ అవుట్ అండ్ అవుట్గా మనకి వైట్ కలర్లోనే ఏమైనా కావాలి అండ్ అగైన్ ఇందాకే మనం చెప్పుకుంటున్నట్టుగా కాలర్ నెక్స్ కావాలి అనుకుంటే కనుక ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చండి. ఇవి కూడా మనకి ఏంటంటే ఎక్స్ట్రా స్మాల్ నుంచి స్టార్ట్ అయ్యి XXL వరకు కూడా ఉన్నాయన్నమాట. సో ఈ ప్యాటర్న్లో తీసుకుంటే మనకి ఏంటంటే సిల్వర్ తోటి లైనింగ్ అది సిల్వర్ తోటి మనకి పైపింగ్ అలాగే బార్డర్స్ కూడా ఇవ్వడం వల్ల ఏంటంటే మనం సిల్వర్ కలర్ లెగ్గిన్తో మ్యాచ్ చేసుకున్నా కూడా బాగుంటుందండి. సో దీన్ని కూడా మనం ఏంటంటే పార్టీ వేర్ అండ్ సెమీ పార్టీ వేర్స్లో కూడా యూస్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. సో ఇందులోనే కొంచెం రెగ్యులర్ వేర్స్లోకి మళ్ళీ రావాలి అనుకుంటే కనుక మనం అగైన్ ఈ టైప్ కుర్తీస్ని ప్రిఫర్ చేసుకోవచ్చు అండి. దీనిలో కూడా కలర్స్ తీసుకున్నవన్నీ కూడా చాలా మైల్డ్గానే ఉన్నాయి. ఆఫ్ వైట్ తీసుకున్నారు, అగైన్ కొంచెం ఎల్లో అంటే మస్టర్డ్ షేడ్ తీసుకున్నారు అండ్ బ్రౌన్ కలర్ కాంట్రాస్ట్లో తీసుకున్నారు. సో ఇలా కూడా తీసుకోవచ్చు అండి. ఇది కూడా అగైన్ ఫ్రాక్ మోడల్ లాగా మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. దీన్ని కూడా మనం కుర్తీస్ మీదకి మ్యాచ్ చేసుకోవచ్చు, అంటే లెగిన్స్ మీదకి కూడా మ్యాచ్ చేసుకోవచ్చు, లేదు అంటే జీన్స్ మీదకి కుర్తీలో కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు అండి. సో ఈ ప్యాటర్న్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. నెక్స్ట్ వచ్చేసేసి మనకి ఏంటంటే కొంచెం కంప్లీట్గా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు అనమాట. అంటే బ్లూ కలర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. దీని మీద అంతా కూడా మనకి ఏంటంటే వైట్ కలర్ ప్రింటెడ్ మెటీరియల్లో కనిపిస్తుంటుంది అనమాట. జనరల్గా అయితే ఇందాక మనం యాజ్ ఇట్ ఈస్గా ఇదే ఫ్యాబ్రిక్లో ఒక డ్రెస్ కూడా చూసాము. ఇది వచ్చేసి అవుట్ అండ్ అవుట్గా వైట్ కలర్లో ఇచ్చారు కదా. సో కొంచెం వైట్ అనేది ఎలివేట్ అవ్వాలి అంటే కనుక మనం ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు అండి. సో ఏంటంటే మనకి డిఫరెంట్ కలర్ మీద అయితే వైట్ ప్రింట్ అనేది కొంచెం ఎలివేట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా తీసుకోవచ్చు. దీనికి ఏంటంటే మనం వైట్ లెగ్గిన్ తోటి కూడా మ్యాచ్ చేసుకోవచ్చు, లేదంటే సిల్వర్ లెగ్గిన్తో మ్యాచ్ చేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కొంచెం లాంగ్ లెంత్ కుర్తీస్ కావాలి అనుకుంటే కనుక మళ్ళీ ఈ ప్యాటర్న్స్లో ప్రిఫర్ చేసుకోవచ్చు అండి. నైస్ పిస్తా గ్రీన్ కలర్లో మనకి కుర్తీ కనిపిస్తుంది. ముందరంతా కూడా ఏంటంటే ఒక ఫ్రిల్డ్ ప్యాటర్న్ లాగా ఇచ్చేసారు అండ్ నెక్ దగ్గరికి వచ్చేసరికల్లా బటన్స్ కూడా ఇచ్చారు. స్లీవ్స్ దగ్గరికి వచ్చేసరికల్లా మనకి 3/4 స్లీవ్స్ ఇచ్చారండి. దీన్ని కూడా మనం లెగ్గిన్తో వేసుకోవచ్చు, లేదు అంటే కనుక జీన్స్తో కూడా మనం మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట. ఈ ప్యాటర్న్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ అగైన్ ఇంకొక ఆఫ్ వైట్లో కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మనం ముందర ఆఫ్ వైట్ నుంచి స్టార్ట్ చేసాం కదా, ఇక్కడ మరో ఆఫ్ వైట్ది కూడా కనిపిస్తుంది. దీనిలో ఏంటంటే వైట్ కలర్ ఫ్యాబ్రిక్ కూడా చాలా
చాలా కంఫర్టబుల్గా ఉందండి. ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ మనం తీసుకుంటే కనుక మనకి స్వెట్ కూడా తొందరగా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది కాబట్టి సమ్మర్స్లో ప్రిఫరబుల్ అయితే కనుక ఈ టైప్ కాటన్స్ అనే చెప్పుకోవచ్చు. బార్డర్స్ వచ్చేసరికల్లా కొంచెం హెవీగా ఇచ్చారనమాట. అంటే డ్రెస్ అంతా కూడా మనకి చాలా ప్లెయిన్గా ఉంది కాబట్టి బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికల్లా స్లీవ్స్ దగ్గర ఉన్న బార్డర్స్ కొంచెం హెవీగా ఇచ్చారు. అండ్ ముందరంతా కూడా అక్కడక్కడ లైన్స్ లాగా ఇచ్చేసేసి కాంట్రాస్ట్ కలర్లో తీసుకున్నారండి. దీనికి కూడా ఏంటంటే సన్నటి పైపింగ్ ఇచ్చారనమాట కాంట్రాస్ట్ కలర్లో. సో ఈ విధంగా కూడా తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకా ఇలాంటి కలెక్షన్ ఇంకొక బోల్డ్ ఉందని, మరి ఆ కలెక్షన్లోకి వెళ్ళాలి అంటే కనుక ఇందాక ఆల్రెడీ మనం గ్రీన్ కలర్లో ఏదైతే చూసామో అందులోనే మనకి మరిన్ని కలర్స్ కూడా ఇచ్చారు. ఒకటి వచ్చేసి మనం స్కై బ్లూలో తీసుకోవచ్చు, లేదు అంటే కనుక టొమాటో రెడ్లో కావాలంటే ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు అండి. సో ఇలా డిఫరెంట్ కలర్స్లో కూడా మనకి ఈచ్ ప్యాటర్న్ దొరుకుతుందండి. సో ఈ విధంగా కూడా మనం తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకొంచెం కూల్గా ఉండే మరొక కుర్తీ చూస్తున్నామండి. ఇది వచ్చేసి మనకి ఏంటంటే రెగ్యులర్ వేర్గా తీసుకోవచ్చు అనమాట. బేస్ అంతా వైట్ కలర్లో ఇచ్చారు, గ్రీన్ తోటి మనకి ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది కదా. సో ఫ్రంట్ అంతా మనం చూస్తూ ఉంటే కనుక హారిజాంటల్ స్ట్రైప్స్ లాగా ఇచ్చేసారు. అండ్ ఈచ్ బ్లాక్లో కూడా మనకి ఏంటంటే వర్క్ అంతా తెలుస్తుంది. అండ్ ప్రతి దగ్గర డివైడ్ చేసినట్టుగా బార్డర్స్ కనిపిస్తున్నాయి కదా, అదంతా సెల్ఫ్ ప్రింటెడ్ అండి. ఈ ప్యాటర్న్లో కూడా తీసుకోవచ్చు అనమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనం చూస్తూ ఉంటే యాజ్ ఇట్ ఈస్గా అదే వర్క్ ఇచ్చేసారు. ఫ్రంట్లో చూస్తూ ఉంటే కనుక మనకి కొంచెం నెక్ పార్ట్ దగ్గర మాత్రం కొంచెం ప్యాచ్ వర్క్ లాంటిది కొంచెం ఇవ్వడం కూడా జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు స్లీవ్స్ దగ్గరికి చూస్తూ ఉంటే స్లీవ్స్ కూడా ఫ్యాబ్రిక్ అంతా కూడా నార్మల్గానే ఉందండి. కాకపోతే మనకి బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికల్లా కొంచెం డిఫరెంట్గా డిజైన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో దీనిలో కూడా ఈ ప్యాటర్న్స్ని తీసుకోవచ్చు అండి. నెక్స్ట్ వచ్చేసి అగైన్ ఆఫ్ వైట్ అండ్ వైట్ కలర్స్ని ప్రిఫర్ చేసేవాళ్ళు ఈ ప్యాటర్న్స్లో మళ్ళీ తీసుకోవచ్చు అనమాట. ఇది కూడా ఇందాకే ఆల్రెడీ మనం చూసినట్టు కంప్లీట్గా ప్లెయిన్గా ఉంది. ఓన్లీ పైపింగ్ అనేది మనకి బార్డర్స్కి అంటే స్లీవ్స్ బార్డర్స్ దగ్గరే కనిపిస్తూ ఉంటుంది. అండ్ అగైన్ డ్రెస్కి బార్డర్స్ కనిపిస్తుంది. నెక్ దగ్గర మాత్రమే చాలా సన్నగా చాలా మైల్డ్గా వర్క్ అనేది ఇచ్చేసారనమాట. సో ఇలా తీసుకుంటే కనుక మనం ఏంటంటే సెమీ పార్టీ వేర్లా కూడా యూస్ చేసుకోవచ్చు అంటే రెగ్యులర్ వేర్ లాగానే కాకుండా సెమీ పార్టీ వేర్లా తీసుకునే వాళ్ళు ఈ విధంగా ప్రిఫర్ చేసుకున్నా కూడా బాగుంటుంది. ఇంకొంచెం రెగ్యులర్గా మనం చూసే ప్యాటర్న్ అయినా కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి. ఈ డ్రెస్ మనం తీసుకోవచ్చు అనమాట. దీనిలో ఏంటంటే ఈ జనరల్గా ఈ ప్యాటర్న్ అనేది ఇప్పుడు కొంచెం కామన్ అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి ఒక డ్రెస్ కానీ ఒక కుర్తీ కానీ మన వార్డ్రోబ్లో ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నారు కదా. సో ఇలాంటి వాటికి ఏంటంటే జనరల్గా రెడ్ కలర్ తోటి పైపింగ్ అనేది వచ్చేస్తుంది. దానికి రెడ్ కలర్ లెగ్గిన్స్ వేసుకుంటారు, లేదంటే వైట్తో మ్యాచ్ చేసుకుంటారు. అలా కాకుండా దీనికి కొంచెం కాంట్రాస్ట్గా ఇచ్చారనమాట. మనం ఇక్కడ చూస్తూ ఉంటే ఆరెంజ్ కలర్లో మనకి స్లీవ్స్ దగ్గర పైపింగ్ అనేది కనిపిస్తుంది కదా. సో దుపట్టా దగ్గరకు వచ్చేసరికల్లా మనకి ఏంటంటే పింక్ అండ్ ఆరెంజ్ మిక్స్ ఉన్నది ఇచ్చేసారండి. ఎందుకంటే ఒక దగ్గర పైపింగ్ అంతా కూడా పింక్ కలర్లో ఇచ్చారు కాబట్టి బాటమ్ పింక్ కలర్లో ఇచ్చి దుపట్టా వచ్చేసరికి మనకి డబుల్ షేడెడ్గా ఇచ్చారనమాట. సో మనకి రెగ్యులర్ మోడల్ అయినా కూడా ఈ దుపట్టా వల్ల ఏంటంటే టోటల్గా గ్రాండ్ లుక్ అనేది వస్తుందండి డ్రెస్కి. సో ఈ విధంగా తీసుకున్నారు. అండ్ దీనికి ఏంటంటే ఫైన్ ఫినిషింగ్ అగైన్ బార్డర్స్లో కూడా మనం చూడొచ్చండి. రెగ్యులర్గా ఉండే కుర్తీస్కి అయితే కనుక ప్లెయిన్గా ఇచ్చేస్తారు బార్డర్స్. అలా కాకుండా దీనికి ఏంటంటే ఒక ఫ్యాన్సీ బార్డర్ యూస్ చేస్తారు. అలాగే ఆల్ 2-3 డిఫరెంట్ కలర్స్ని అక్కడ యూస్ చేస్తూ కూడా పైపింగ్ లాగా ఇచ్చారనమాట. సో ఈ ప్యాటర్న్స్లో కూడా మనం తీసుకుంటూ ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూడాలి అంటే కనుక నైస్ పర్ల్ గ్రీన్కి బ్లూ కలర్ మిక్స్లో ఈ విధంగా తీసుకున్నారండి. దీనిలో ఏంటంటే టోటల్గా వర్క్ అంతా కూడా మనకి ఏంటంటే ఈ సిల్వర్ థ్రెడ్ తోటి కనిపిస్తూ ఉంటుంది. గోటపద్ది దాన్ని యూస్ చేసేసి మనకి ఈ విధంగా వర్క్ అనేది ఇవ్వడం జరిగింది. మిగతా అంతా కూడా మనకి ఏంటంటే సెల్ఫ్ వర్క్ ఉన్న ఫ్యాబ్రిక్ని తీసుకున్నారు. ఫైనల్గా బార్డర్స్ దగ్గరికి వస్తే కనుక కాంట్రాస్ట్ కలర్లో బార్డర్ తీసుకొని మరో సిల్వర్ బార్డర్ని అడిషనల్గా ఇచ్చేసారండి. సో బ్యాక్ నెక్ అంతా కూడా చాలా ప్లెయిన్గా ఇచ్చేసారనమాట. దీనికి ఆల్రెడీ స్లీవ్స్ అటాచ్ చేసే ఉంచారు. మనకి బార్డర్స్ ఎలా ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్ స్లీవ్స్ కూడా అదే బార్డర్స్ని ఎక్కువ యూజ్ చేసేసారనమాట. సో అనార్కలి మోడల్స్లో ఇంకా డ్రెస్సెస్ చూడాలి అనుకుంటే కనుక వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో మరో బ్యూటిఫుల్ పీస్ ఉందండి. ఈ విధంగా తీసుకోవచ్చు అనమాట. ఇందాకే చెప్పినట్టు ఇది కూడా మనకి ఏంటంటే సెల్ఫ్ ప్రింటెడ్ మెటీరియల్ తీసుకున్నారండి. సో యోక్లో కూడా మనకి ఏంటంటే ఆల్మోస్ట్ షోల్డర్ లెవెల్ వరకునే మనకి ఏంటంటే ఈ బ్లాక్ కలర్ అనేది ఇవ్వడం జరిగింది. ఒక సెపరేషన్ ఇచ్చారనమాట సిల్వర్ థ్రెడ్ తోటి. ఇదంతా చూస్తూ ఉంటే కనుక థ్రెడ్ ఎంబ్రాయిడరీ మనకి కనిపిస్తూ ఉంటుంది, మెషిన్ ఎంబ్రాయిడరీ కనిపిస్తూ ఉంటుంది. అగైన్ బటన్స్ ఇచ్చేసారు, క్లాత్ బటన్స్ ఇచ్చేసారనమాట. సో ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు. అండ్ ఫైనల్గా బార్డర్స్ కనుక చూస్తూ ఉంటే కొంచెం హెవీ బార్డర్స్ ఇవ్వడం కనిపిస్తూ ఉంటుందండి. ప్రింటెడ్ మెటీరియల్ అటు ఇటు ఇచ్చారు. మధ్యలో అంతా కూడా ఏంటంటే సిల్వర్ కలర్ మైకా ప్రింట్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. సిల్వర్ ఫ్యాన్సీ బార్డర్స్ని కూడా యూజ్ చేశారనమాట. స్లీవ్స్ దగ్గరికి వచ్చేసరికి మనకి 3/4 స్లీవ్స్ ఇచ్చారు. అండ్ దుపట్టా అండ్ బాటమ్ గురించి చూడాలి అనుకుంటే దుపట్టా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఇచ్చేసి బాటమ్ వచ్చేసి కంప్లీట్గా బ్లాక్ కలర్లో ఇచ్చారనమాట. సో ఇలా కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఇందులోనే మనకి ఇంకొక డిఫరెంట్ కలర్ కావాలి అనుకుంటే కనుక ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మనకి ఏంటంటే డార్క్ పీచిష్ లేదంటే కనుక షాకింగ్ పింక్ కలర్లో కనిపిస్తుంది కదా, న్యూన్ షేడ్లో ఇచ్చారనమాట. బ్లాక్ అనగానే రెగ్యులర్ కలర్ కదా, అలా కాకుండా కొంచెం ఇదేంటంటే ఎలివేట్ అవుతూ కనిపించాలని చెప్పేసి ఈ విధంగా ఇచ్చారండి. ఇదేంటంటే మనకి ఆరెంజ్ నుంచి పింక్
మనకి మధ్యలో ఉన్న షేడ్ లాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. డోరీ దగ్గరకు వచ్చేసరికి చాలా సింపుల్గా చిన్న చిన్న బాల్స్ లాగా ఇచ్చేసారు. అండ్ కాంట్రాస్ట్లో దుపట్టా కూడా ఏంటంటే మనకి డ్యూయల్ షేడ్నే ఇచ్చేసారండి. బాటమ్ కూడా మనం ఏంటంటే ఈ ఆరెంజ్ కలర్ లెగ్గిన్స్ వేసుకుంటే కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వర్క్ అంతా కూడా ఇందాక మనం బ్లాక్లో ఏదైతే చూసామో యాజ్ ఇట్ ఈస్గా అదే వర్క్ ఇచ్చేసారు. దుపట్టాస్ దగ్గరకు వస్తే కనుక మనకి ఏంటంటే కేవలం కుర్తీస్ అండ్ లెగ్గిన్స్ మాత్రమే వస్తూ ఉంటాయి కదండి, కొన్ని మ్యాచింగ్ లాగా. వాటికి దుపట్టాస్ రావు కాబట్టి దుపట్టాస్ కావాలి అనుకుంటే కనుక ఇక్కడ ఉన్న కలర్స్లో తీసుకోవచ్చండి. ప్లెయిన్ కలర్స్ కావాలంటే మనకి ప్లెయిన్లో కూడా ఉంది. అలాగే మనకి ప్రింటెడ్ దుపట్టాస్ కావాలనుకుంటే మనకి ప్రింట్స్లో కూడా దొరుకుతాయండి. సో ఇక్కడ మనకి చూస్తూ ఉంటే లైట్ కలర్ నుంచి డార్క్ కలర్ వరకు అన్ని కలర్స్ దొరుకుతాయండి. సో ఏ కలర్ కావాలన్నా కూడా మనం ఈ విధంగా మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట. సో వీటిలో కూడా మనకి డిఫరెన్స్ ఏంటి అంటే మనకి ఫినిషింగ్ అనేది కొంచెం డిఫరెంట్గా కావాలి అనుకుంటే ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు. వీటిలోనే మనకి ఏంటంటే బీడ్స్లా కావాలి లేదంటే హ్యాంగింగ్స్ ఉండేవి కావాలి అంటే ఆ విధంగా కూడా తీసుకోవచ్చు. లైట్ నుంచి డార్క్ కలర్ వరకు అండ్ నియాన్ కలర్స్లో కావాలన్నా కూడా మనకి దుపట్టాస్ ఇక్కడ దొరుకుతాయండి. సో దుపట్టాస్ డ్రెస్సెస్ గురించి మాట్లాడుకున్నాం కదా, వీటన్నిటికీ మ్యాచింగ్గా ఏంటంటే హ్యాండ్ పర్సెస్ కూడా తీసుకెళ్తూ ఉంటారు కదండి. సో అలాంటి హ్యాండ్ పర్సెస్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. సో వాటిలో నుంచి కొంచెం పార్టీ వేర్ అండ్ సెమీ పార్టీ వేర్ పర్సెస్ చూడాలి అంటే మనం ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చండి. మనకి డ్రెస్సెస్ అండ్ ఘాగ్రాస్ ఏ విధంగా అయితే మనకి ఇలాగా బనారస్ బ్రొకెట్ ఫ్యాబ్రిక్స్లో దొరుకుతూ ఉంటాయో దీన్ని కూడా అదే విధంగా తయారు చేశారండి. సో ముందర వెనకాల చూస్తూ ఉంటే కనుక ఈ బ్రొకెట్ డిజైన్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఫ్రంట్లో కనుక చూస్తూ ఉంటే పర్ల్ వర్క్ ఇచ్చేసారు అండ్ గోటాపత్తి తోటి ఒక ఫ్యాన్సీ బార్డర్ లాగా ఇచ్చారనమాట. సో సింపుల్గా ఒక క్లచ్ మోడల్ లాగా ఉంటుందండి. ఈ ప్యాటర్న్లో కూడా మనం హ్యాండ్ పర్సెస్ని కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు అనమాట. వీటికంటే కొంచెం పెద్దగా కావాలి అనుకుంటే ఈ విధంగా తీసుకోవచ్చు. రా సిల్క్, సో ఇదంతా కూడా షైన్ అవుతుంది కాబట్టి రా సిల్క్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నారు. ఫ్రంట్ అండ్ రివర్స్లో కూడా కింద కూడా మరూన్ కలర్ ప్లెయిన్ తీసుకున్నారు. అండ్ పైకి వచ్చేసరికల్లా దీనిలోనే సెల్ఫ్ ఏంటంటే లోటస్ ఫ్లవర్స్ డిజైన్స్ లాగా ఇచ్చినవి తీసుకున్నారు. అండ్ ఒక గోటాపత్తి తోటి ఫ్యాన్సీ బార్డర్ లాగా ఇచ్చేసారండి. దీన్ని కూడా అగైన్ క్లచ్ లాగానే మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీటిలోనే ఇంకొంచెం రెగ్యులర్గా ఉండే డిజైన్స్ కావాలి, ఇలాగా పార్టీ వేర్లా వద్దు అనుకుంటే కనుక మనం ఇలా తీసుకోవచ్చు అండి. అంటే గోల్డ్ ఫినిషింగ్ అనేది ఎక్కువగా రాకుండా కావాలి అనుకుంటే మనం ఇలా తీసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి బ్లాక్ ప్రింటింగ్లోను అలాగే హ్యాండ్ ఓవెన్ శారీస్లో కూడా మనకి ఈ వర్క్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కదా. సో ఈ ప్యాటర్న్లో తీసుకున్నాం. వెనకాలంతా మనకి ప్లెయిన్గా వచ్చేస్తుంది. ఫ్రంట్కి వచ్చేసరికల్లా సింపుల్ వర్క్ అండి. అండ్ కొంచెం క్లచ్ ప్యాటర్న్స్లో కావాలి అనుకుంటే కనుక మనం ఈ విధంగా తీసుకోవచ్చు అనమాట. దీన్ని కూడా మనం ఏంటంటే ఇక్కడ ఒక బకల్ యూజ్ చేశారు. అంటే జనరల్గా ఏంటంటే మనకి థ్రెడ్ తోటి వచ్చే నెక్ పీసెస్ ఏవైతే ఉంటాయో వాటికి ఈ విధమైన లాకెట్స్ వస్తూ ఉంటాయి కదా, అలాంటిది ఒకటి తీసుకున్నాను అనమాట. సో దీన్ని చూస్తూ ఉంటే మనకి ఏంటంటే ఒకవేళ మనం థ్రెడ్తో ఉన్న నెక్లెసెస్ని వేసుకోకపోతే కనుక వాటిని లాకెట్స్ని ఏమాత్రం వేస్ట్ చేయకుండా ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అనే ఐడియా కూడా వస్తుందండి. ఎందుకంటే ఫ్యాబ్రిక్ డెఫినెట్గా మన ఇంట్లో ఉండే ఫ్యాబ్రిక్సే తీసుకుంటే కనుక ఈ విధంగా మనం ఇంట్లోనే పర్సెస్ కూడా తయారు చేసుకోవచ్చు అండి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో అగైన్ ఇది కూడా ఒక నైస్ క్లచ్ లాగా ఉంది. దీనిలో ఏంటంటే మొబైల్ పెట్టుకోవడానికి ఒక పార్టీషన్ కూడా ఇచ్చారనమాట. సో ఇలాగా మనం తీసుకోవచ్చు. దీనిలోనే మరో కలర్ కావాలి అనుకుంటే ఈ కలర్లో కూడా తీసుకోవచ్చు అండి. దీనికి కూడా ఏంటంటే మరొక లాకెట్ని మనకి మెయిన్ క్లచ్ లాగా ఇచ్చేసారనమాట. సో పర్సెస్ చూసేసాం కదా. ఇంకా ఇక్కడ రెగ్యులర్ వేర్ కలెక్షన్ కాకుండా సెమీ పార్టీ వేర్ కలెక్షన్ బోల్డ్ ఉందండి. అదంతా ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో మరికొన్ని ప్యాటర్న్స్ చూడాలి అనుకుంటే కనుక ఈ విధంగా తీసుకోవచ్చండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్యాటర్న్ కూడా. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే చాలా సింపుల్గా కూడా ఉంది. ఎల్లో కలర్ని కొంచెం బ్రైట్గా ఉండేది తీసుకున్నారు. పక్కనంతా కూడా ప్రింటెడ్ ప్యాటర్న్లో మనకి స్లిట్స్ దగ్గర కూడా బార్డర్స్ లాగా వచ్చేసాయి అనమాట. కిందకంతా కూడా ఒక లేసింగ్ బార్డర్ లాగా ఇచ్చారు. సో ఫైనల్గా ఏంటంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి. అదే యాజ్ ఇట్ ఈస్గా మనకి స్లీవ్స్ దగ్గర కూడా అవే లేసింగ్ బార్డర్స్ ఇచ్చేసారనమాట. ఫ్రంట్లో నెక్ దగ్గర చూస్తూ ఉంటే కనుక కొంచెం సిల్వరిష్ ఎక్కువ షైన్ అంతా కూడా ఎక్కువగా కనిపించే విధంగా తీసుకున్నారు. సో ఈ ప్యాటర్న్స్లో కూడా మనం ప్రిఫర్ చేసుకోవచ్చు అండి. దీనికి ఆబ్వియస్గా బాటమ్ వచ్చేసి మనకి వైట్ కలర్లో ఉంటుంది. అండ్ దుపట్టా వచ్చేసరికి ఎల్లో అండ్ వైట్ మిక్స్ ఉన్న దుపట్టాని ఇవ్వడం జరిగిందనమాట. సో ఇంకొంచెం రెగ్యులర్ వేర్లోనే మనకి ఏంటంటే బ్రైట్ కలర్స్లో కావాలి, నియాన్ కలర్స్లో కావాలి అనుకుంటే ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అండి. దీనిలో ఏంటంటే మధ్యలో అంతా కూడా ప్లెయిన్గా వచ్చేస్తుంది కదా, అందుకని ఏంటంటే సిల్వర్ కలర్ థ్రెడ్ తీసుకొని మనకి ఈ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చారనమాట. సైడ్స్ అంతా కూడా మనకి ఏంటంటే ప్లీటెడ్ ప్యాటర్న్లో స్టిచ్ చేశారు. అండ్ స్లీవ్స్ దగ్గరకు వచ్చేసరికి ప్లెయిన్ స్లీవ్స్ తీసుకొని అగైన్ బార్డర్స్ దగ్గరకు వచ్చేసరికి అవే ప్లీటెడ్ ప్యాటర్న్ ఇచ్చేసారనమాట. ఇంకొంచెం ఫాస్ట్ కలర్స్లో కావాలి అనుకుంటే ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు అండి. దీనికి ఏంటంటే వైట్ లెగ్గిన్స్ మ్యాచ్ చేసుకుంటే కనుక చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో దీనిలో ఏంటంటే డ్రెస్ అంతా కూడా ఒక విధంగా మనకి అంటే రొటీన్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట డిజైన్ కూడా. అండ్ స్లీవ్స్ దగ్గరకు వచ్చేసరికి ఆల్మోస్ట్ కాంట్రాస్ట్ షేడ్ వచ్చేసి మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు. అండ్
అగైన్ ఇక్కడ ఏంటంటే కొంచెం షార్ట్ కుర్తీస్ లాగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి. ఈ సైడ్ మొత్తం కూడా మనకి ఏంటంటే షార్ట్ కుర్తీస్ ఎక్కువగా ఉన్నాయి. సో దీనికి ఏంటంటే స్కిన్ కలర్ లెగిన్స్తో మ్యాచ్ చేసుకున్నారు కాబట్టి ఒక డార్క్ కలర్ కుర్తీని తీసుకున్నారనమాట. దీని లోపల కూడా మైకా ప్రింట్ ఉన్న బార్డర్స్ని ఎక్కువగా యూజ్ చేశారు. నెక్ దగ్గర కూడా కొంచెం యోక్ పార్ట్ అంతా కూడా మనకి మైకా ప్రింట్ తోటే ఇచ్చేసారు. అండ్ బార్డర్స్ దగ్గరకు వచ్చేసరికల్లా కొంచెం డిఫరెంట్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ డార్క్ కలర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇంత గ్రీన్ చూసాం కదా, అలాంటిదే ఆరెంజ్ కలర్లో కూడా మనకు కనిపిస్తుంది కాబట్టి వీటిని కూడా రొటీన్ వేర్ మనం కుర్తీస్ లాగా కూడా తీసుకోవచ్చు అండి. సో వీటిని కూడా మనం ఏంటంటే లెగిన్స్తో మ్యాచ్ చేసుకోవచ్చు, లేదు అంటే కనుక కుర్తీస్తో కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. ఇంకొంచెం అంటే మనకి జీన్స్ మీదకి వేసుకునే లాంటి కుర్తీస్ కావాలి అనుకుంటే కనుక ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు అండి. బేస్ అంతా కూడా ఆఫ్ వైట్లో ఇచ్చారనమాట. దాంతో ఏంటంటే ఎల్లో అండ్ మస్టర్డ్ మిక్స్ ఉన్న బూటీస్ లాంటివి సెల్ఫ్ ప్రింట్తో ఇవ్వడం జరిగింది. అండ్ మరూన్ కలర్ని కాంట్రాస్ట్గా తీసుకున్నారనమాట. స్లీవ్స్ దగ్గరికి వచ్చేసరికల్లా కొంచెం అదే కలర్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ప్యాటర్న్లో కూడా మనం తీసుకోవచ్చు అండి. సో ఇలాంటివే మనకి ఏంటంటే ఇంకొంచెం సెమీ పార్టీ వేర్ కుర్తీస్ కావాలి అనుకుంటే షార్ట్ కుర్తీస్లోనే మనం ఈ స్టైల్ని కూడా ప్రిఫర్ చేయొచ్చు అండి. దీనిలో ఏంటంటే ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారనమాట. ఫ్రాక్ మోడల్లో కనిపిస్తూ ఉంటుంది. సో దీనికి కూడా ఏంటంటే ఇవే కలర్ పింక్ కలర్స్ తోటి మనం లెగిన్స్ని మ్యాచ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి లెగిన్స్లో కూడా ప్లెయిన్ లెగిన్స్ ఉన్నాయి, అలాగే ప్రింటెడ్ లెగిన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఏ విధమైన కుర్తీస్ తీసుకుంటామో దానికి కావాల్సిన లెగిన్స్తో కూడా మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట. ఇందాక మనం ఇక్కడ చూసిన ప్యాటర్న్ లాంటిదే కుర్తీస్ కావాలి అనుకుంటే కనుక ఇలా చూడొచ్చండి. ఇదంతే మనకి ఇంకా కంప్లీట్గా ప్లెయిన్ ఫ్యాబ్రిక్లో తీసుకోవడం జరిగిందనమాట. ఇది వచ్చేసి మనకి ఒక రకమైన డార్క్ అని చెప్పలేము, లైట్ అని చెప్పలేము, పింక్ కలర్లో తీసుకున్నారు కదా, అలాంటిదే మరొక డార్క్ షేడ్లో చూడాలి అంటే కనుక ఈ ప్యాటర్న్లో కూడా తీసుకోవచ్చు అండి. సో వీటిని కూడా మనం ఏంటంటే మోర్ దాన్ లెగ్గిన్స్ మనం వీటిని జీన్స్ మీదకి వేసుకుంటే కనుక చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. అంటే కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట క్యారీ చేయడానికి. అండ్ వీటిలోనే ప్రింటెడ్ ఫ్యాబ్రిక్లో కావాలి అనుకుంటే మనం ఈ టైప్లో తీసుకోవచ్చు అనమాట కుర్తీస్ని. ఇంకొంచెం సమ్మర్ కలెక్షన్ ఇలాగా ఫ్లారల్ ప్రింట్స్ ఎక్కువగా కావాలి అనుకుంటే ఇక్కడ ఉన్నవి తీసుకోవచ్చు అండి. కలర్స్ మేట్ బి డార్క్ ఆర్ లైట్ ఏదైనా కూడా ఫ్లారల్ ప్రింట్స్ కూడా మనకి ఏంటంటే ప్యూర్గా సమ్మర్ కలెక్షన్లో లాంచ్ చేశారు కాబట్టి ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు. సో కుర్తీస్ డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్సెస్ చూస్తూ ఉన్నాం కదండి ఇందాక నుంచి. మరి ఇక్కడ ఏంటంటే మనకి ఎథ్నిక్ వేర్లో ఉన్న ఫుట్వేర్ కూడా కనిపిస్తూ ఉంటుందండి. సో వాటిలోని ప్యాటర్న్స్ చూడాలి అంటే కనుక ఈ విధంగా తీసుకోవచ్చు అండి. దీన్ని ఏంటంటే మనం సెమీ పార్టీ వేర్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మాక్సిమం దీనిలో ఏంటంటే గోల్డ్ టచ్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. జనరల్గా మనకి శారీస్లో లేదంటే లెహంగా ఓనీస్లో మనకి బార్డర్స్ ఎలా యూజ్ చేస్తూ ఉంటారో ఆ టైప్ ఆఫ్ బార్డర్స్ని తీసుకొని మనకి ఇక్కడ చెప్పులు అనేవి డిజైన్ చేయడం జరుగుతుంది. మరో ప్యాటర్న్ కావాలి అనుకుంటే కనుక మనం ఈ విధంగా చూడొచ్చు అండి. దీనిలో కూడా ఏంటంటే మనకి రా సిల్క్ ఫ్యాబ్రిక్ని అటు ఇటు ఇచ్చేసి మధ్యలో అంతా కూడా గోల్డ్ షిమ్మర్ మెటీరియల్ని ఇచ్చినట్టుగా కూడా కనిపిస్తూ ఉంటుంది కదా. సో ఇలా కూడా తీసుకోవచ్చు అనమాట. వీటిని మనం రెగ్యులర్గా వేర్ అండ్ టైర్ బాగుంటుంది తీసుకోవాలి అనే దానికంటే కనుక ఒకేషనల్గా ఏంటంటే మనం వన్స్ ఇన్ వైల్ వేసుకునే విధంగా అయితే తీసుకుంటే కనుక ఇంకా బాగుంటుందండి. దీనిలోనే కొంచెం డిఫరెంట్ కలర్స్ చూడాలి అంటే ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. అండ్ గోల్డే కాకుండా సిల్వర్ టచ్ ఉన్నవి కూడా కావాలి అనుకుంటే కనుక మనం చెప్పుల్లో ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు అండి. పింక్ కలర్ ఇచ్చారనమాట. సో ఇంతవరకు మనం చూసిన డ్రెస్సెస్లో లేదంటే కుర్తీస్లో బోల్డ్ పింక్ కలర్ సూట్స్ ఉన్నాయి కదండి, వాటికి మ్యాచింగ్గా కావాలనుకుంటే ఈ విధంగా వేసుకోవచ్చు అనమాట. పింక్ విత్ సిల్వర్ కూడా ఉంది కాబట్టి వైట్ కలర్ లెగ్గిన్తో వేసుకున్నప్పుడు పింక్స్ని ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అనమాట. మరి ఇంకా ఇక్కడ ఫుట్వేర్ బోల్డ్ వెరైటీస్ ఉన్నాయండి, అవి మీరే ఒక లుక్ వేసేసేయండి. సో చూసారు కదా వ్యూయర్స్, ఎథ్నిసిటీలో ఉన్న లేటెస్ట్ సమ్మర్ కలెక్షన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. మరి ఈ కలెక్షన్ మీకు కూడా కావాలి అనుకుంటే ఇనార్బిట్ మాల్లో ఉన్న ఎథ్నిసిటీకి విచ్చేసేయండి. ఇది ఇవాల్టి హలో లేడీస్, మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.